సందర్భంగా రామచంద్ర గౌడ్ గారు మరొకసారి మీ వద్దకు వస్తానే అప్పటిదాకా లక్ష్మీ నరసింహారెడ్డి గారి దగ్గర వెళ్దాం. లక్ష్మీ నరసింహారెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే మనం రామచంద్ర గౌడ్ గారు చెప్పారు, కేవలం ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించింది ఎలక్షన్ సింబల్ వస్తుంది కాబట్టి దీంట్లో ఒక్కటే తేడా ఉంటుందని చెప్తున్నారు. కాకపోతే ప్రధానమైన విషయం ఏంటంటే ఈ రోజు సర్పంచులకు సంబంధించిన అనేక బిల్లు రాకపోవడంతోనే ప్రభుత్వానికి ప్రజల నాడి తెలుసుకోవడానికే ఒక బ్రహ్మాండమైన ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ముంగటెళ్ళిందని చాలా మంది చెప్పుకుంటూ పోతున్నారు. అది మీరు దీన్ని ఎలా వర్ణిస్తారండి? ముందుగా జమీల్ గారికి, అదేవిధంగా మూర్తి శంకర్ గారికి, రామచంద్ర గౌడ్ గారికి, జ్యోతి బస్ గారికి, అదేవిధంగా యాదయ్య గౌడ్ గారికి, ఫోర్ సైట్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే రామచంద్ర గౌడ్ గారు ఏదైతే చెప్పిర్రో, మరి వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తున్నారో, మరి వారి ఆలోచన విధానం ఏ రకంగా ఉందో మాకైతే అర్థమైతలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏదైతే అధికారం మొదలుపెట్టి దాదాపు 18 నెలలుగా వస్తున్నది. మరి 18 నెలల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మొత్తం 100 రోజులలో మేము తీర్చుతాము, 100 రోజులలో మా హామీలను అమలు పరుస్తామని చెప్పి అమలు చేయకుండా ప్రజల నుండి విపరీతమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటూ, మరి ఇంకా చేసేది లేక, గత్యంతరం లేక ఈరోజు కోర్టు మీరు 3 నెలల ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన తర్వాత ఉరుకులు పరుగులతో ఈరోజు ఎన్నికల నిర్ణయం అనేది ఖచ్చితంగా అమలు చేయాలి కాబట్టి ముందుకు పోతున్నటువంటి సందర్భం ఈరోజు తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తా ఉన్నారు. ఒకవేళ కోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోకుంటే వీళ్ళు ఎన్నికలు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదు. అది కాలగర్భంలో కలిసిపోయేటువంటి పరిస్థితి. ఇంకొక విషయం కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలు మొత్తం ఆలోచన చేస్తా ఉన్నారు. మరి పంచాయతీరాజ్ వ్యవస్థ 1959లో ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అనేది ముందుగా జరపలేదు. ముందుగా సర్పంచ్ ఎన్నికలు జరిపారు. సర్పంచ్ ఎన్నికలు జరిపిన తర్వాతనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిపారు. ఏదైతే రాజేంద్ర అన్న అన్నాడో, మరి సర్పంచులు సింబల్ తోటి ఉండరు, మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ సింబల్ తోటి ఉంటారు అని చెప్పి, అయితే ఇక్కడ స్పష్టంగా వారి మాటలలోనే కనిపిస్తున్నది. అంటే ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. మరి ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోతే పార్టీ సింబల్ ఉంటది, ఇక మేము అధికారం ఉన్నది, అదే విధంగా ధనబలం ఉన్నది. ఆ రెండింటిని అడ్డం పెట్టుకొని మేము రాష్ట్రంలో ఏదైనా చేయొచ్చు, మరి గెలవాలనేటువంటి అంశంలో తాపత్రయపడుతుండొచ్చు. కానీ ప్రజలు మీరు అధికార బలాన్ని అడ్డం పెట్టుకున్నా, ధన బలాన్ని అడ్డం పెట్టుకున్నా ప్రజలు పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీపై నమ్మకాన్ని కోల్పోయారు. అదే విధంగా మీరు ఇచ్చినటువంటి హామీలలో ఏవైతే ఉన్నాయో, అబద్ధపు హామీలు ఇచ్చిర్రో, ఆ హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ప్రజలు పూర్తిగా నమ్మిర్రు. మీరు గెలుస్తాము అనేటువంటి ఏదైతే ఆలోచన ఉన్నదో అది ఈ అక్షర అసత్యము. ఎందుకంటే మీరు ఏం చేసినా, ఇంకా ఎన్ని హామీలు ఇచ్చినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా, మీ అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేసినా, ఏం చేసినా కానీ ప్రజలు మిమ్మల్ని విశ్వసించేటువంటి పరిస్థితులు లేరు. ఖచ్చితంగా మీకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చినాము, మేము ఈ తెలంగాణను మేము ఏదో చేస్తాము, మేము వస్తే మార్పు వస్తుంది అని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చిండ్రో, మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది ఉండదు. ఇంకా నేను చెప్తున్నా, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక 20-30 సంవత్సరాలు వెనకకు పోయినట్టే. కాంగ్రెస్ పార్టీని నమ్మేటువంటి పరిస్థితిలో ఈ తెలంగాణ ప్రజలు లేరు అని మీ ద్వారా నేను తెలియజేస్తాను.